హాయ్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి సాధించాలి, జీవితంలో ప్రయోజనం ఉండాలి, లేకపోతే అందరూ మెచ్చుకోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికని సోమరితనం చంపేస్తూ ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చుకోవాలంటే మనం పని చేయాలి. ఈ పని చేయాలంటే సోమరితనం ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేస్తూ ప్రొక్రాస్టినేషన్, లేజీనెస్ వీటి వల్ల మనం ఉన్న చోటనే ఉండిపోతాం. అనుకున్నది సాధించకుండా ఉండిపోతాం. దీన్ని అధిగమించడానికి జాపనీస్ వాళ్ళు కొన్ని టెక్నిక్స్ కనుక్కున్నారు. ఒక టెక్నిక్ ఏంటంటే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే ఏంటంటే మనకి లైఫ్‌లో ఒక పర్పస్ ఉండాలి. మనం జీవించినందుకు ప్రయోజనం ఉండాలి. పొద్దున్న లేచామంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలి. దానికి వాళ్ళు కొన్ని సూత్రాలు చెప్తారు. ఒకటేంటంటే మీకు ఇష్టమైన పనిని చేయండి. డూ వాట్ యూ లవ్ టు డూ. అదొకటి. ఇంకొక సూత్రం ఏం చెప్తుందంటే మీకు ప్రావీణ్యత ఉన్న పనిని చేయండి. అంటే మీకు నైపుణ్యము, ప్రావీణ్యత, స్కిల్స్ దేనిలో ఉంటాయో ఆ పనిని చేయండి. మీకు ప్యాషన్ ఎక్కడుందో ఆ పనిని చేయండి. ఇంకొకటి ఏం చెప్తుందంటే మీకు ప్రపంచానికి పనికొచ్చే పనిని చెయ్యాలి. అంటే మనం ఏదైనా పనిని చేస్తున్నాం అంటే అది వృధా ప్రయోజనం ఉండకూడదు. మనం టీవీ వాచ్ చేస్తున్నాము, ఇంకేదో పనికిరాని పని చేస్తున్నామంటే అది ప్రపంచానికి ఉపయోగపడదు. మీకేదో ఎంజాయ్మెంట్ ఇస్తుంది. కానీ ప్రపంచానికి కూడా ఉపయోగపడే పనిని చేయమంటారు. ఇంకొక పని ఏం చెప్తారంటే ఇంకో సూత్రము, మీరు ఏ పనినైతే చేస్తున్నారో దానివల్ల ఆర్థిక ప్రయోజనం ఉండాలి. అంటే మీకు డబ్బు కూడా సమకూరాలి. అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఆ పనిలో. సో ఇకిగాయి సూత్రాన్ని మనం గనక అనుసరిస్తే యూ కెన్ ఓవర్కమ్ లేజినెస్. ఇంకొకటి చెప్తాడని ఇంకొక సూత్రం ఏం చెప్తారంటే కైజన్ అని చెప్తారు. కైజన్ ఏం చెప్తుందంటే మనకి రోజు మనకి చేసే పని ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నిన్నటికన్నా నేడు ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నేటికన్నా రేపు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. 1% ఇంప్రూవ్మెంట్ అన్నా చేసుకుంటూ వెళ్ళడమే కైజన్ చేసే పని. ఈ 2 సూత్రాలు కనుక మనం కనుక గుర్తుపెట్టుకొని ఫాలో అయితే కనుక వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వీ కెన్ లివ్ పర్పస్ఫుల్ లైఫ్స్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ ఎవ్రీ డే టిల్ వీ లివ్.